సో హాయ్ మామ్స్, నేను మీ మంకీ మూమెంట్స్ 365. అవుటింగ్ వచ్చి తినేసిన తర్వాత అందరం ఆటో కట్టించుకుని డైరెక్ట్ గా బీచ్కి వెళ్ళిపోయాం అనమాట. మేము బయట కూడా బేరాలు ఆడి ఉన్నాం, ఆటో మాత్రం బేరాలు ఆడుతూనే ఉన్నాము తగ్గించేదాకా. ఎందుకంటే బడ్జెట్ ఇష్యూ అలవాటు అయిపోయింది. అసలైతే అవుటింగ్ ఎక్కడికి ప్లాన్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే కుదరలేదు డబ్బులు లేక. ఈసారి పక్కా వెళ్తాం. ఇంకేముంది, ఆటో బాబు చాలా మంచి మమ్మల్ని దింపేసి మళ్ళీ మేము వచ్చేదాకా అక్కడే వెయిట్ చేస్తాను అన్నాడు. ఇంకా ఆటో బాబు లైన్లో పెట్టేసి బీచ్ లోకి వెళ్ళంగానే ఒక మంచి జీపు దర్శనం ఇచ్చి మన వాళ్ళకి ఎంత మంచి మాస్టర్ పీస్ కనిపిస్తే ఆగుతారా, తలగా ఫోటో కొట్టేసి సాంప్రదాయం అవగానే అందరం కలిసి అలా బీచ్ లోకి వెళ్ళాం అనమాట చల్లగాలి కోసం. కాకపోతే మా వాళ్ళకి వెళ్ళామంటే పిల్లగాలు కొట్టేసి, అంటే వాళ్ళు సండే ఒకటి కాలేజీలకి ఇవాళ హాలిడే ఇస్తారు కాబట్టి చాలా మంది కూడా ఇవాళ వచ్చారు. అందుకనేమో మా వాళ్ళు బీచ్ అంటున్నారు వచ్చిన కాడి నుంచి. మా వాళ్ళకి ఏమైందో కానీ అప్పుడు దాకా దిగనని చెప్పేసి నీళ్ళు చూడంగానే అందరూ కలిపి దిగేద్దామని ఫిక్స్ అయిపోయి వాళ్ళతో కలిపి నన్ను లాగేసి ఇంకేం చేస్తాం, బట్టలన్నీ తడిపేశాక మనం మాత్రం బయట నుంచి చక్క భజన చేస్తామా అని చెప్పేసి నేను కూడా ఒకటి ముందుకేసి కొంచెం ధైర్యం చేసి అలా సముద్రంలోకి వెళ్ళిపోయాను. అంటే మరీ లోతుగా కాదులే, ఏదో బీచ్ లోకి వెళ్ళింది. మీరు చేసింది ఏంట్రా అంటే చూడండి, రింగారింగా యూసెస్. ఎలా ఏదైనా అవుటింగ్ రావడం వల్ల మాలో ఉన్న చిన్నపిల్లడు బయటకు వచ్చి స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోయి చక్కగా ఆడుకున్నాం అనమాట. బాధలు మొత్తం మర్చిపోయి. మీకేమన్నారా బాధలు అనుకుంటారా? ప్రతి ఒడికి ఉంటే మా అవి చిన్నవి అవ్వచ్చు పెద్దవి అవ్వచ్చు, అవి పోగొట్టుకోవడానికి అలా అప్పుడప్పుడు బయటికి రావాలి ఫ్రెండ్స్ తో. ఈ రోజుకి అయితే ఇది వచ్చే వీడియోలో అలాగే ఏమంటారు ఉంటా మరి. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమా, లేకపోతే కంటెంట్ మిస్ అయిపోతావు.